రితికా కిచెన్. ఈరోజు సాంబార్ రెసిపీ చూపించబోతున్నానండి. నేను సాంబార్ పౌడర్ లేకుండా చేసి చూపిస్తున్నానండి. చాలా డిఫరెంట్గా క్విక్గా కుక్కర్లోనే చేసేయచ్చు. అన్నంలోకి, సంకట్లోకి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి జొన్నన్నము సాంబార్ చేశానండి. ఈ కమ్మనైన సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి అరగంట పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. కనీసం అరగంట అయినా నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ మరియు డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తరువాత అరగంట తర్వాత కుక్కర్లో బాగా కడిగి తీసుకున్న తర్వాత ఇందులో ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, పసుపు వేసి తగినన్ని వాటర్ పోసుకొని 3 విజిల్స్ తీసుకోవాలండి. తరువాత ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మునక్కాడ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు, నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే దోసకాయ, సొరకాయ, ఈవెన్ గుమ్మడికాయను కూడా వేసుకోవచ్చు. టమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలండి. తరువాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారము, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ కొంచెమే వేసుకోవాలండి ఇప్పుడు, లేదంటే ముక్కలు ఉప్పుగా అయిపోతాయి. మూత పెట్టి మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో. ఈలోపు విజిల్ పోయి ప్రెజర్ పోయి ఉంటుందండి. కుక్కర్ మూత ఓపెన్ చేసి పప్పు కవ్వంతో మెత్తగా మెదుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు వేసి నానబెట్టండి. వేడిగా ఉన్నప్పుడు పప్పు మెత్తగా అయిపోతుంది, చింతపండు కూడాను. ఇప్పుడు వెజిటేబుల్స్ బాగా మగ్గిపోయి ఉంటాయండి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. వెజిటేబుల్స్ బాగా మగ్గిపోయి ఉన్నాయి కదా. ఇంకా దీనిలో 1 కప్పు నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ తీసుకోవాలండి. తరువాత పప్పుని మెత్తగా పప్పు కవ్వంతో మెదుపుకోవాలి. లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చండి. మీకు మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేకపోతే పప్పు కవ్వంతో మెత్తగా మెదిపి తీసుకోండి. ముక్కలు సాఫ్ట్గా ఉడికినాయి కదా అండి. ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసిన పప్పుని కలిపి తీసుకోవాలి. మీ కన్సిస్టెన్సీ ప్రకారంగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ తొందరగా ఉడకడానికి కుక్కర్లో ఉడికించానండి వెజిటేబుల్స్. మీరు విడిగానైనా ఉడికించుకోవచ్చు. కొంచెం తురిమిన బెల్లము, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే సాంబార్ రెడీ అయ్యింది. సాంబార్ పౌడర్ లేకుండానే చేసామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా, సంకటిలోకైనా, టిఫిన్స్లోకైనా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.